కొట్టుకో. స్ట్రాంగ్ రా. రే దీని పంది కొట్టినా 12 మంది పోరీలు వెంట పడతారా? Come on, hero, come on, let's hurry up. ఈ మంచుల్లో Such an ass, రా. ఇదొక సోది సినిమా. ఓ తెగ ఫీల్ అయి చూస్తున్నావు. సూపర్ సినిమా రా. యూత్ పాలిటిక్స్ చెప్తున్నారు. సూపర్ ఫిక్స్ ని తీసుకొచ్చి రే పంచరైన ఆటోలో తాత వెళ్తున్నాడు. ఏంట్రా ఇది అలా స్మూత్ గా చెయ్యి. పెట్రోల్ మార్క్స్ లైట్ నీ కవులో చల్లగాలి చందమామ అని నిన్ను చెడగొట్టారు. కిస్ మ్యాన్. అంజలినా టికెట్లు వచ్చించాడే వాణ్ణి. ఫోటో కిస్ కిస్. వీటికి ఏం తక్కువ లేదు. సారీ నేను కాదు. సారీ. అక్కి నీ చోటు ఎలా ఉంది చూడు. ఎన్నిసార్లు ప్రామిస్ చేస్తుంటావు, అసలు నువ్వు మారవాడా? ఫైనల్ ప్రామిస్, రేపటి నుంచి కమలులుగా కలిసి పుడితే బుద్ధులు ఒకేలాగుంటాయంటారు. వీడిని చూసైనా మారచ్చుగా. ఇదంతా మీ నాన్న గారభం వల్లే. సినిమా టికెట్ అదే లేదు, నేను ఏం నిమిషం సినిమా టికెట్. ప్రధానికి నన్నే అంటావు కదా. ఆ 3వ టికెట్ ఎవరని నీ ముద్దుల కొడుకుని అడుగు. తినే ఆ టికెట్ ఎవరో అడుగు. ఎవరా తను? నా ఫ్రెండ్ అమ్మా. నాకు ఫ్రెండ్, వీడికి కిస్సింగ్ ఫ్రెండ్. వీడారా? నోట్లో వేలు పెట్టినా కొరకలేమనుకున్నాను కదరా. కొరికేశాడమ్మా, కొరికేశాడు. నా ఊరు నుంచి వచ్చేసారా? కిందకి రండిరా. బుక్ అయిపోయావరా. చూడ్డానికి నీ మలయాళ సినిమా సీరియల్ అనే ఉంది. What is this? She's Olga from Ukraine. మా గురించి ప్రెస్ లో రాస్తుందంట. She's just a reporter. రిపోర్టర్ కాదురా, స్పై. కంపెనీ సీక్రెట్స్ ని దొంగలించడానికి వచ్చింది. ముందు నా ఆఫీస్కి వచ్చింది. నా టేబుల్ మీద ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ సీక్రెట్ గా ఫోటో తీస్తుంటే తరివేశాను. ఆ తర్వాత R&D డిపార్ట్మెంట్ ని ఎవరో తగలబెట్టేశారు. ఆన్ టాప్ ఆఫ్ దిస్ దాన్ని మన క్యాటల్ ఫార్మ్ కి తీసుకువెళ్లి మీరు కలిసి గంతులేశారు. Daddy, you're all reacting. షట్ అప్ అకే. నువ్వు మాట్లాడుకో. ప్లాన్ చేసి నేను ఊర్లో లేని సమయం చూసి మీ దగ్గరకు వచ్చేది. ఎవ్రీవన్ వాంట్స్ టు స్నాచ్ అవే దిస్ కంపెనీ ఫ్రమ్ మీ. మీకేం తెలుసురా నా కష్టం కృషి గురించి? ఇదంతా నువ్వు ఇస్తున్న చడవే. సరే వాళ్ళు నీ వల్లే చెడిపోతున్నారు. అదండి. రే వదిలేరా, ఓల్గాకి అంత బ్రెయిన్ లేదు. She's a bloody dumb chick. Come Olga, let's have a drink. Нет. It's been a rule. I haven't broken it in 8 years. On Fridays, I don't drink. I lost my brother on Friday. It's me. సెంటిమెంటా? దీన్ని పాప నాన్న అనుమానిస్తున్నారు. Hey, Vimal. You wanted to meet me. What's the matter? ఓల్గా అయితే Oh, excuse me. Алло, привет. Да, конечно, я возвращаюсь. రే తనదెందుకు తీస్తున్నావురా? ఏం లేదురా, సరదాగా రష్యన్ పాటలో వింటా. Oh, how could you open my bag? Please, never do this again. What do you have to say for this? No, it's just waste. Sport pictures. These are intentionally framed and focused. You didn't take our pictures, you misused us. Tell me, who are you? Definitely not a journalist. You're a spy. Please listen. You've come to steal my father's trade secrets, you bloody cheat. Lying from head to toe. You meet different customers with different names or different games. You bloody slut. Stop it. Stop it. Okay, listen. My investigation brought me from Ukraine to your father's product here. Bullshit. No, you don't know how big this is. You think Raghu's death was suicide? No, he was killed.
Murdered. Ma'am, it's not complete. You give more money, I'll give more details. This is all for your country, your people, your children. Whole generation will be ruined within 10 years. I don't care what happens after 10 years. I want my money now. Bloody, I'll kill you. Don't play with me. You will regret this. Hey, Olga, you give me more money. I'll give you video evidence. Raghu was money-minded, but he was intelligent. He came across some research findings that would have exposed your father. That is why he was murdered. ఈ ర్యాట్ కి మనం 3 నెలలుగా ఎనర్జీ ఆర్ ఫీడ్ చేస్తున్నాం సార్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ యాక్టివ్. దీనికి 6 నెలలుగా ఫీడ్ చేస్తున్నాం. కొంచెం డల్ గా ఉంది సార్. ప్రాబ్లం ఇదే సార్. సంవత్సరం పాటు ఎనర్జీ అని తిన్న 3 ఎలుకలు ఒకదాని తర్వాత ఒకటి చనిపోయాయి సార్. అందులో ఒకదాన్ని డైసెక్ట్ చేసి చూసినప్పుడు బ్రెయిన్, హార్ట్, కిడ్నీ అన్ని పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి సార్. నర్వస్ సిస్టమ్ కంప్లీట్లీ కొలాప్స్డ్. ఎలుకలకే ఈ పరిస్థితి అయితే ఎనర్జీ అని తాగుతున్న పిల్లలు తప్పకుండా 5 ఏళ్లలో బాగా ఎఫెక్ట్ అవుతారు సార్. యాక్చువల్లీ దాని బయాలజికల్ సిస్టమ్ దీని గురించి ఎవరితోనైనా డిస్కస్ చేసావా? ఎవరికీ చెప్పలేదు సార్. సిస్టమ్ లో సేవ్ చేశాను. థ్యాంక్ యూ. యూ డిజర్వ్ అ బెటర్ ప్లేస్. థ్యాంక్ యూ సార్. Your father burnt research lab like an accident. He destroyed all Raghu's proof. One more thing. Your father's rival, Ajay Ratnam, spied on your company. That is why he was killed. But you could have gone to the police. Why didn't you do that? This is a matter of billions and billions of dollars. These people just would have bought the police. I would have been tortured, arrested, and deported back to Ukraine. I am more worried about millions of kids. My concern is the future of India. I have got more proof in my room. Okay? I'm going to work tonight and connect all the ends of the puzzle. So I will show you all my findings tomorrow. Because you are not in the position to understand me right now. You better go home now, okay? ఓ మై గాడ్, ఎక్స్క్యూజ్ మీ. ఎందుకు రావండి అంత తాగనిచ్చావు? మిమ్మల్ని ఎనీ ప్రాబ్లం? మన ఫ్యాక్టరీలో ఎనర్జీ లో ఏదైనా తప్పు ఉందా నాన్న? నాన్సెన్స్. ఓల్గా ఏదేదో చెప్పింది నాన్న. ఫారెన్ నుంచి ఏం ఇంపోర్ట్ చేస్తున్నావు నాన్న? ఎనర్జీ లో ఏదో కలుపుతున్నావని చెప్పింది. విమల్ తాగున్నారు, లేదు నాన్న. ఇంటికి వెళ్ళండి, రేపు మాట్లాడుకుందాం. రఘు చావు కూడా సూసైడ్ కాదు, మర్డర్ అని చెప్పింది. తన దగ్గర అన్నిటికీ సాలిడ్ గా ఎవిడెన్స్ చెప్పింది. సరే, ఇప్పుడు వద్దు, రేపు పొద్దున మాట్లాడుకుందాం. మీరు ఇంటికి వెళ్ళండి. ప్రసాద్, వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళి. సరే సార్. నువ్వు వెళ్ళు. ఇదంతా నా కర్మ. ఎందుకు ఇలా తాగొచ్చారా? నేను కాదమ్మా, వీడే. ఏమైనా తిన్నారా? ఫ్యాక్టరీలో ఏదో తప్పు జరుగుతుందమ్మా. నాన్న ఏదో తప్పు చేస్తున్నారమ్మా. మన ఫ్యాక్టరీలో రఘు అని ఉండేవాడే, వాడు సూసైడ్ నోరు మూయరా. చేసుకున్నాడు. తాగేసి ఇదేదో వాక్కండి. వెళ్ళి నిద్రపోండి.
evangelical Christian activists in the 90s are taking control of state conventions to win you enough delegates to get your name placed formally. I mean, is the goal to get you a prime... చేతిలో ఏదో ఉంది. అరే! ఏదో పెన్ డ్రైవ్ లాంటిది